వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. H1B వీసా వార్షిక రుసుము దరఖాస్తులుగా $1,00,000గా నిర్ణయించారు. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక డాలర్ ఆశలు గల్లంతేనా? ట్రంప్ నిర్ణయంతో టెక్ సంస్థలపై పడే భారం ఎంత? భారత్పై H1B వీసా ఆంక్షల ఎఫెక్ట్ ఎంత? ఆంక్షలతో ఆదాయం కోల్పోయేదెవరు? ట్రంప్ నిర్ణయం టెక్ సంస్థల రియాక్షన్ ఏమిటి? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో ముందుగా ఎస్ఐజీ ఓవర్సీస్ CEO ప్రీతి గారు ఉన్నారు జూమ్లో. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే ప్రీతి గారు. నమస్తే అండి. మ్యామ్, మనం ఇవాళ వింటూ ఉన్నాము, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా కూడా ఆయన భారత్పై తన అక్కసును వెళ్ళగక్కుతున్న నేపథ్యంలో మరి భారతీయులకు పిడుగులాంటి వార్త. H1B వీసా దరఖాస్తు రుసుము ఇప్పుడు $1,00,000 చెల్లించాలని కూడా మరి వారు తీసుకున్న ప్రకటనని ఎలా చూడాలంటారు? మరి ఇది భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనుకోవచ్చు? సో ఇంతకు ముందు అయితే ఓన్లీ $1,500 యుఎస్ డాలర్స్ మాత్రమే ఉండేది. అది కూడా ఎంటైర్ H1B పీరియడ్కి 3 ఇయర్స్కి. బట్ ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ ఏదైతే రిలీజ్ చేశారో దీనిలో $1,00,000 ఎవ్రీ ఇయర్ పే చేయాలి అని చెప్తున్నారు. సో చాలా మందికి ఏంటి అంటే సాలరీస్ అంటే హైలీ స్కిల్డ్ పీపుల్కి అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంపెనీ వాళ్ళ సాలరీస్ బేర్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఈ $1,00,000 పీపుల్ అయితే ప్రాబ్లం లేదు. కానీ అదర్వైజ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు అంత ఎర్న్ చేయలేరు కాబట్టి. మ్యామ్, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇప్పుడు H1 వీసా కూడా మరి విదేశీ ఉద్యోగులను ఎంతోమంది అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఎంచుకుంటాయి. మరి వాళ్ళు ఈ రుసుమును చెల్లిస్తూ ఉంటారని కూడా మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు ఏకంగా $1,00,000 అంటే ఇది కంపెనీలపై మరి ఎంతో ప్రభావం చూపనుంది. అలాగే మరి వారు ఇప్పుడు విదేశీ ఉద్యోగులను మొగ్గు చూపడం జరుగుతుంది అనుకోవచ్చా? అదే అవునండి. ఇప్పుడు చూస్తే $1,00,000 ఒక పర్సన్ మీద, ఒక ఎంప్లాయీ మీద కంపెనీ అడిషనల్గా సాలరీ కాకుండా ఇన్వెస్ట్ చేయటము అనేది ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే అదేం చిన్న అమౌంట్ కాదు. అండ్ తర్వాత మనకి ఈ H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే స్కిల్డ్ పీపుల్ కాబట్టి మనకి ఇక్కడ చాలా మంది ఇండియన్స్ H1B మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మరి ఇంతమందికి ప్రతి ఒక్క పర్సన్కి చెయ్యాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక్క చిన్న ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ నేమ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ, బట్ ఒక్క కంపెనీకి సంబంధించి మాత్రమే 5,000 H1B ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇలా చూసుకుంటే ఇప్పుడు 5,000 ఇంటూ $1,00,000 పే చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి మనం ఆలోచించాలి. అలా ఒక కంపెనీకే ఇలా ఉంది అంటే ఓవరాల్గా చూస్తే మన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది H1B మీద. సో ఆ ఇంపాక్ట్ మొత్తం ఆ కంపెనీస్కి పడుతుంది, తర్వాత మన వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది, ఇండియన్స్ మీద ఎక్కువ పడుతుంది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు చాలా కంపెనీస్ ఎవరినైతే వీసాలపై విదేశీ ఉద్యోగులను తీసుకుంటున్నారో, ఇప్పుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు మనం చూసినట్లయితే విదేశీ ఉద్యోగులను తీసుకోవడం వల్ల అమెరికన్లు ఇక్కడ ఉద్యోగులు వాళ్ళు మరి ఉద్యోగంని కోల్పోతున్నారు అన్నట్లు కూడా వ్యాఖ్యానించడము. ఆ తర్వాత దేశ భద్రత కోసం, అమెరికా దేశ భద్రత కోసం కూడా మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అవునండి, ఇందులో మీరు 2 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఒకటి ఏంటి అంటే దేశ భద్రత, దట్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ. ఈ ప్రొక్లమేషన్లో రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ అది నేషనల్ సెక్యూరిటీ అని, విచ్ ఇస్ హైలీ సెన్సిటివ్. అంటే ఈ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ కోసం చేస్తున్నాం కాబట్టి కన్సిడర్ చేయాలి అన్నట్టు
చెప్పారు కాబట్టి అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. రెండోది ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగింది అమెరికన్స్‌కి జాబ్స్ పోతున్నాయా ఈ హెచ్-1బీ వల్ల అంటే, ఇదే దాంట్లో చూస్తే ఒక పర్టిక్యులర్ కంపెనీ 5,000 మెంబర్స్ మన హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళని హైర్ చేసుకొని 15,000 అమెరికన్స్‌ని తీసేశారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ రావటం వల్ల ఏమైంది అంటే ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు అలా చేస్తారు అంటే, మనకి ఇక్కడ వీళ్ళకి తక్కువ పే చేయొచ్చు అనుకోవటము. ఈ హెచ్-1బీ మీద వెళ్ళిన వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఉన్న యూఎస్ సిటిజన్స్‌కి కానీ లేకపోతే అక్కడ వాళ్ళకి హైలీ పెయిడ్ ఉంటారు. సో, వాళ్ళని రీప్లేస్ చేసేసి ఇక్కడ హెచ్-1బీ వాళ్ళకి తక్కువ పే చేయాలి అన్న దాంతో కూడా అంటే చూడండి ఇప్పుడు 5,000 మెంబర్స్‌ని రిక్రూట్ చేసుకొని 15,000 అమెరికన్స్‌ని తీసేశారు అంటే సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి చాలా కంపెనీ వైపు నుంచి చాలా అమౌంట్ తగ్గిపోయింది. సో, ఇలాంటివి జరగటం వల్ల ఇంట్రొడ్యూస్ చేశాము అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. మ్యామ్ అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే మాకు గొప్ప ఉద్యోగులు కావాలి, అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కూడా మరి ట్రంప్ చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? అవునండి. ఇది హైలీ స్కిల్డ్ అదే చెప్తున్నాను. ఇప్పుడు హైలీ స్కిల్డ్ పీపుల్ కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ సాలరీ కాకుండా కంపెనీ వాళ్ళ మీద ఇంకొక $1,00,000 ఇన్వెస్ట్ చేయగలుగుతుంది. అంటే వీళ్ళని రీప్లేస్ చేయలేము. వీళ్ళ టాలెంట్‌ని కానీ, వీళ్ళ స్కిల్‌ని కానీ మేము రీప్లేస్ చేయలేము. ఇంత హైలీ టాలెంటెడ్ పీపుల్ కావాలి అనుకున్నంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ రిమైనింగ్ నెక్స్ట్ లెవెల్, మిడ్ లెవెల్ కానీ లేకపోతే ఈ లైక్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. మ్యామ్ అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే అమెరికన్‌లోనే ఉన్నటువంటి పీహెచ్‌డీ చేసి కానీ, మాస్టర్స్ చేసిన వాళ్ళని కూడా సో, అమెరికన్ ఉద్యోగులను మాత్రమే ప్రిఫర్ చేయాలని కూడా ఇక్కడ ట్రంప్ చెప్తూ ఉన్నారు. మరి దీనికి కంపెనీలు మరి దీన్ని వ్యతిరేకిస్తాయా? లేదంటే మద్దతు పలుకుతాయా? మరి దీన్ని ఎలా చూడాలి అని అంటారు? అది ఈరోజే ప్రొక్లమేషన్ అది ఇప్పుడే రిలీజ్ అయింది. సో, ఏది మనం మాట్లాడుకున్నా అంటే దాంట్లో ఉన్న బేసిక్ పాయింట్స్ అయితే మనం చెప్పగలుగుతున్నాం. కానీ, ఆ తర్వాత ఎందుకంటే దీని మీద మళ్ళీ ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు కోర్ట్‌లో. ఈ వీకెండ్స్ కాబట్టి ఇంకా ఏమీ అవ్వలేదు. బట్ రేపు మండే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు కోర్ట్‌లో. సో, అది ఎలా టర్న్ అవ్వబోతుంది అనేది మనం అజంప్షన్స్‌లో ఉండటం తప్పితే మనం ఏమి చేయలేము. కాకపోతే ఏంటి అంటే ఏ కంపెనీ అయినా సరే హైలీ స్కిల్డ్ పీపుల్ కావాలనే కోరుకుంటుంది. బట్ ఎంట్రీ లెవెల్‌లో ఉన్నప్పుడు మన స్టూడెంట్స్ ఎంట్రీ లెవెల్‌లో ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళ పే స్కేల్ అరౌండ్ 60,000 టు 70,000 ఉంటుంది. యూఎస్ డాలర్సే ఉంటుంది. కానీ వీళ్ళకి పే చేయాల్సిందే $1,00,000 అండ్ అది డాలర్స్ అంటే యూఎస్ డాలర్స్ అంటే సో, ఇక్కడ అసలు ఎంతవరకు మన స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు ఈ జాబ్స్‌కి అనేది ఇట్స్ అ బిగ్ క్వెషన్ మార్క్. మ్యామ్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో టెక్ సంస్థలపై పడే భారం ఎంత ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఒక వీసాకి $1,00,000 కట్టాలి, $1,00,000 కట్టాలి అంటే గనక ఇది కంపెనీలపై ఎంత భారం పడుతుంది అనుకోవచ్చు? చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలా భారం కూడా ఉంటుంది మీరు చెప్పినట్టే. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళ మీద $1,00,000 అంటే దట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే అరౌండ్ 86 లాక్స్ పే చేస్తున్నారు ఒక పర్సన్‌కి అంటే అది చాలా ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువ భారమే ఉంటుందండి. అలాగే మ్యామ్ అండ్ మరి వన్ ఆర్ టూ ఎంప్లాయీస్ ఇక్కడ ఇమిగ్రెంట్స్ హెచ్-1బీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి. అండ్ దట్ మన నుంచి వచ్చే మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు కానీ నెక్స్ట్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువే ఉంటారు కాబట్టి కంపెనీస్ చాలా ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మ్యామ్ ఇక్కడ చూస్తే ఒక మధ్యస్థాయి ఇంజనీర్ విదేశీ ఉద్యోగుడు అయి ఉంటే కనుక వాళ్ళకి $1,20,000 ఉంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో 80% మట్టికి మొత్తం వీసాకే వెళ్తుంది. సో మరి ఇలాంటి వారు వలస వెళ్ళే మరి ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళకి పెను భారం పడుతుంది. అంటే వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? లేదు అనుకోవచ్చా? అంటే ఇక దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? తర్వాత దీని ఔట్‌కమ్ ఎవరు దీన్ని ఛాలెంజ్ చేస్తారు. ఖచ్చితంగా ఛాలెంజ్ అయితే చేస్తారు. దాని ఔట్‌కమ్ ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు. బట్ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ ఇదే కంటిన్యూ అయితే ఎందుకంటే ఇంకొక 12 మంత్స్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటున్నారు. ఇది ఇంప్లిమెంటేషన్‌లో ఉంటుంది అంటున్నారు. ఇదే సిట్యుయేషన్ ఉంటే కనుక
అది చాలా ఇబ్బందికరమైన సిట్యుయేషనే అవుతుంది. మన వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరమే అవుతుంది. అక్కడ జాబ్ చేంజ్ కోసం చూసే వాళ్ళకి ఇబ్బందికరం అవుతుంది. ఎందుకు అంటే, ఆ ఎంప్లాయర్ మళ్ళీ దాన్ని బేర్ చేయాల్సొస్తుంది, వీళ్ళ సాలరీస్‌తో పాటు. సో, ఇట్లా చూసుకుంటే మన స్టూడెంట్స్‌కి అక్కడ నెక్స్ట్ చదువుకొని అక్కడ మళ్ళీ సెటిల్ లైక్ జాబ్‌లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ సిట్యుయేషన్ మొత్తం కూడా కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంది ప్రస్తుతానికి. ఇక చూడాలి అది ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఏం చేస్తారు అనేది మనం చూడాలి. అలాగే చూసినట్లయితే మరి నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయంతో ఒకవేళ భారత్ నుంచి కనుక మరి ఉద్యోగులు వెళ్ళకపోతే కనుక వాళ్ళ టాలెంట్ అక్కడ ఆవిష్కరించబడదు, కానీ అది భారత్కి లాభం చేకూరుస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, ఒకవేళ అమెరికా వెళ్ళని పరిస్థితి ఉంటే కనుక ఇండియాలో ఉన్నటువంటి ఇటు పూణే కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, స్టార్టప్ బెంగళూరు కానివ్వండి, ఇవి మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది అని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మీరేమంటారు? అదే. మనం ఇంకొక యాంగిల్‌లో చూస్తే దీన్ని, ఒకవైపు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్‌కి ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది మాట్లాడాం ఇప్పటిదాకా. అది ఇంకొక యాంగిల్‌లో చూస్తే మన ఇండియాకి ఎలా బెనిఫిట్ అవ్వబోతుంది. నరేంద్ర మోడీజీ గారు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పారు. సో, ఈ టాలెంట్ ఏదైతే ఉందో, మనకు ఉన్నంత టాలెంట్ బేస్ ఇంకెక్కడా లేదండి. అది అందరికీ తెలుసు. అన్ని కంట్రీస్‌కి తెలిసిన విషయమే. వరల్డ్ అంతా తెలిసిన విషయమే. సో, మన టాలెంట్ మన దగ్గర రిటైన్ అవ్వటం వల్ల ఇండియా గ్రోత్ ఎంత పెరుగుతుంది అనేది మనం ఊహించొచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో, మనకున్న స్టార్టప్ కంపెనీస్ కానీ, లేదు అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్, వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ టాలెంట్ అనేది ప్రాపర్‌గా మన ఇండియాలోనే ఉంటుంది, మనకు అందుతుంది అనేది మనం కన్ఫర్మ్‌గా చెప్పొచ్చు. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న మరి ఈ చర్యనైతే యుఎస్ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు తీసుకున్న దాన్ని బట్టి ఇటు సాఫ్ట్వేర్ కానీ అటు టెక్ పరిశ్రమలకు భారీగా నష్టము చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐ అలాగే ఈ టారిఫ్ల ప్రభావం ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ H1B వీసా ఫీజును పెంచడం ద్వారా ఇది పెను భారంగా మారుతుందని కూడా వాళ్ళు దీన్ని ఖండిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? అవునండి. అదే. ఎందుకు అంటే అక్కడ మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి అందరూ అంత హైలీ పెయిడ్ కాదు కాబట్టి, అండ్ ప్రతి ఒక్కళ్ళ మీద కంపెనీ అంత ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా టఫ్ సిట్యుయేషన్ కాబట్టి, వాళ్ళు దాన్ని కాదు అని చెప్పడంలో తప్పేం లేదు. సో, అది చూడాలి. మరి ఎలా జరుగుతుంది అనేది చూడాలి. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు భారత ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందించడం జరిగింది. మరి విదేశాలపై ఆధారపడడం అనేదే మన ప్రధాన శత్రువు, దాన్ని ఇప్పుడు మనం ఓడించాలని కూడా మరి ఆయన పిలుపునిస్తున్న నేపథ్యంలో మరి దీన్ని ఎంతమంది స్వాగతిస్తారు అనుకోవచ్చు? ఆయన ఇప్పుడే కాదండి, అంతకుముందు కూడా ఘర్ వాప్సీ ప్రోగ్రామ్ అనేది చెప్పారు. అది కూడా ఆయన చాలా సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో అక్కడున్న మనకి ఎన్ఆర్ఐస్ అందరినీ ఇన్వైట్ చేసి, ఇక్కడ మళ్ళీ మన ఇండియాలో టాలెంట్ పెంచాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఎప్పుడూ కూడా ఆయన 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 ఎంత విజనరీ లీడరో అందరికీ తెలుసు. సో, ఆయన ఫోకస్ అంతా ఇక్కడ ఇండియాలో ఉన్న టాలెంట్‌ని రిటైన్ చేసుకోవాలి, ఇక్కడ మన ఇండియాని ఎంత డెవలప్ చేయగలము, మాక్సిమం అంత డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్‌లోనే ఉంటారు. కాబట్టి అక్కడ ఇలా అవకాశాలు లేనప్పుడు, అంటే ఇలా ఇంత హై టారిఫ్స్ కానీ, లేకపోతే ఇలాంటి రివిజన్స్ ఇలా తీసుకొని ఇలా అవకాశాలు తగ్గిపోతున్నప్పుడు, ఇంకా మన కంట్రీలోనే అవకాశాలు పెరగటం అనేది జరుగుతుంది. సో, అది దానివల్ల మన ఇండియా డెవలప్ అయింది అంటే ఇంక అంతకన్నా మనకు కావాల్సిందేముంది? ఒకటి మనం ఇక్కడ చూస్తే ప్రధాని మోదీ కూడా ముందు నుంచి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది కూడా చెప్తూ వస్తున్నారు. వాళ్ళు ఆవిష్కరించిన ఎన్నో కూడా మరి ముందుకు వెళ్తూ ఉన్నాయి, విజయాన్ని సాధించాయి. మరి ఇప్పుడు కనుక ఒకవేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మనం సీరియస్గా తీసుకుంటే కనుక మరి ఇండియాలో స్టార్టప్ కంపెనీలు కానివ్వండి, లేదంటే ఏదైనా సరే మనము అంతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దీన్ని బట్టి భారత్కి మంచి జరగబోతుంది, లాభం చేకూరబోతుంది. ఇటు మంచి మంచి వైద్యులు, అలాగే సైంటిస్టులు, ఇంజనీర్లు కూడా భారత్లోనే మరి పునరావృతం అవుతారు అన్నట్లు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మనం చూస్తామనుకోవచ్చా? ఖచ్చితంగా జరుగుతుందండి. అలానే జరుగుతుంది. ఎందుకు అంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు.
మన మీద మన ఇండియన్స్ మీద డిపెండ్ అయ్యి రన్ అయ్యే కంపెనీస్ చాలా ఉన్నాయి. అక్రాస్ ద వరల్డ్ చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళకి సరైన అవకాశం దొరకలేదు ఆర్ టైటన్ చేశారు. వాళ్ళక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది అన్నప్పుడు, వాళ్ళు తిరిగి ఒకవేళ రావాల్సిన అవసరమే వచ్చింది ఆర్ ఇక్కడే రిటైన్ అవుతున్నారు టాలెంట్ అంటే ఆహ్, చాలా చాలా ఏరియాస్‌లో బాగా డెవలప్ అవుతుంది మన కంట్రీ. మ్యామ్ మరి అలాగే చూస్తే కనుక ఇప్పుడు H1B వీసాకి $1,00,000 పెంచిన నిర్ణయంలో అసలు ఫస్ట్లో ఉంది ఇండియన్స్. ఇందులో 71% ఇండియన్సే ఉన్నారు అండ్ 11% చైనా ఉన్నారు. అంటే ఎక్కువగా ఇప్పుడు ఈ నిర్ణయంతో ఎక్కువ ప్రభావం పడేది భారతీయుల పైన అనుకోవచ్చా? అలాగే ఇప్పుడు కనుక ఒకవేళ వాళ్ళని నిర్మూలించాలి అనుకుంటే కూడా దాదాపుగా 60,000 మంది ఇండియన్స్ని బయటికి పంపించే అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఏంటి ప్రత్యామ్నాయంగా ఏముంటుంది అనుకోవచ్చు? అదేనండి. మనమే ఎక్కువ మంది ఉంటాము. ఇందాక మీరు అడిగిన క్వెషన్‌కి కూడా ఇదే ఆన్సర్. మనమే ఇండియన్సే ఎక్కువ ఉంటారు. హెచ్-1బీ అంటే ఈ స్కిల్డ్ దాంట్లో ఎక్కడ చూసినా ఒక్క ఈ కంట్రీ కాదు. ఏ కంట్రీలో చూసినా స్కిల్డ్ పీపుల్ లిస్ట్‌లో మనమే ఎక్కువ ఇండియన్సే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఇందులో ఉండటంలో కూడా పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమీ లేదు. సో, కాకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది అంటే, మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మన మీదే ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. ఎస్. సో, ఇది రేపు ఏదన్నా కోర్ట్‌లో ఛాలెంజ్ చేసి దీంట్లో ఏదన్నా అమెండ్‌మెంట్స్ జరిగితే బానే ఉంటుంది. దానికి తగ్గట్టు కొంచెం ఫీజిబుల్‌గా లేదు స్ట్రిక్ట్‌గా ఇలానే ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తాము అంటే, ఇంక దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటారు. మ్యామ్ ఇంతమంది భారతీయులు అమెరికా వెళ్తున్నారు అంటే వాళ్ళ టాలెంట్ త్రూ వెళ్తున్నారు అనుకోవచ్చా? లేదంటే వలస వెళ్తున్నారు అని కూడా అనుకోవచ్చా? సో, టాలెంట్ లేకుండా అయితే వెళ్ళలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఏ కంట్రీకి వెళ్ళాలి అన్నా ఈదర్ స్టడీస్ గురించి వెళ్తారు ఆర్ డైరెక్ట్‌లీ వర్క్ గురించి వెళ్తారు. సో, ఎలా వెళ్ళాలి అన్నా టాలెంట్ లేకుండా అయితే మాత్రం వెళ్ళలేరు. ఈదర్ స్టూడెంట్ ఆర్ ఎన్ ఎంప్లాయీ. సో, తీసుకునే వాళ్ళు కూడా టాలెంట్ లేని వాళ్ళనైతే తీసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా టాలెంట్ గురించే వెళ్తున్నారు. సో, అక్కడొచ్చిన అవకాశాల్ని బట్టి వాళ్ళక్కడ ఉండాలా, వెనక్కి రావాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. అలాగే మ్యామ్ ఇప్పుడు చూసినట్లయితే ఎక్కువగా మరి H1B వీసాపై అమెజాన్‌లో మరి ఉన్నటువంటి ఉద్యోగులు 10,000 మందికి పైగా ఉన్నారు. రెండో స్థానంలో టీసీఎస్ ఉంది 5,000 మంది పైగా. మరి వీరిపై ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో. అలాగే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఈ కంపెనీలు చెప్తున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండాలని కూడా మరి కంపెనీ ఉద్యోగులకి చెప్పారని కూడా వింటూ ఉన్నాం. దీనిపై మీరు చెప్పండి మ్యామ్. అవునండి. న్యూస్ ఆల్రెడీ రావటం స్టార్ట్ అయింది. మీరు కూడా చూసే ఉంటారు. అందరూ చూసే ఉంటారు. సో, వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు ఎంప్లాయీస్‌కి. సో, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఎక్కువ ఇంపాక్ట్ వీళ్ళకే పడుతుంది. ఎవరైతే ఎక్కువ మందిని అక్కడ హైర్ చేసుకుంటున్నారో హెచ్-1బీ మీద వాళ్ళకే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. సో, దాన్ని ఇంకా ఫ్యూచర్‌లో మళ్ళీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ మరి ఉంచాలి అనుకుంటున్నారా? వెనక్కి తీసుకొచ్చేసేయాలి అనుకుంటున్నారా? ఎందుకంటే అంత భారం ఒక్కొక్క పర్సన్ మీద కంపెనీ బేర్ చేయాలి అంటే కష్టం కాబట్టి, ఇక వాళ్ళు చూసుకొని డెసిషన్ తీసుకుంటారు. అంటే ఇంత ఇమ్మీడియట్‌గా కూడా ఒకవేళ రేపటి నుంచే గనక ఈ ఆంక్షలొస్తే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను గనక తీసేయాలని వచ్చినా కూడా ఇటు అమెరికాకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది కదా! అలాగే భారతీయులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది కదా! ఉంటుందండి. తప్పకుండా ఉంటుంది. ఎందుకు అంటే ఇంత డ్రాస్టిక్‌గా చేంజ్ అనేది ఎందుకంటే $1,500 ఎక్కడ మనకి అండ్ 1,00,000 యూఎస్‌డీ ఎక్కడ. సో, ఇంత డ్రాస్టిక్‌గా కనిపించినప్పుడు, ఇంత హ్యూజ్ రైజ్ కనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా అది ఉంటుంది. మనకి ఆ నష్టం అనేది ఉంటుంది. సో, ఇక ఆల్రెడీ అదైతే ప్రొక్లమేషన్ అయితే వచ్చింది. దాని గురించి మనం చేయగలిగిందేం లేదు. అట్‌లీస్ట్ మన నెక్స్ట్ వీక్ డే వరకు వెయిట్ చేస్తే వీళ్ళు ఏం ఛాలెంజ్ చేయబోతున్నారు కోర్ట్‌లో, కోర్ట్ ఏం డెసిషన్ ఇస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సుంటుంది. అంటే మనం చూస్తూ ఉన్నాము ట్రంప్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంకా మళ్ళీ దానికి అడ్డు చెప్పడానికి కొన్ని తక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో ఈ టెక్ కంపెనీలు తమని వ్యతిరేకించబోవు అని కూడా ఇప్పటికే ట్రంప్ తన అభిప్రాయాన్ని చెప్తున్న టైంలో అలాగే ఇప్పుడు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఇటు అమెజాన్ కానివ్వండి, అటు టీసీఎస్ కానివ్వండి, మెటా కానివ్వండి, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మరి చర్చలు జరిపిన నేపథ్యంలో మరి ఇండియన్స్‌కి న్యాయం చేసే దిశగా వెళ్తుంది అనుకోవచ్చా?
సో మీరు మీరు ముందు నుంచి మీరు కూడా గమనిస్తూనే ఉంటారు. మీరు చెప్పింది నిజమే. ఒకసారి ట్రంప్ తీసుకున్నారు డెసిషన్ అంటే అది కొంచెం స్ట్రింజెంట్ గానే ఉంటుంది. కాదు అని ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏంటి అంటే ఇన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఎందుకు అంటే కోర్ అక్కడే ఉంది కాబట్టి అండ్ మన మనం ఎస్టాబ్లిష్ అయిపోయాన్న ఐటీలో. సో కాబట్టి దీని మీద ఏదన్నా సడలింపు ఉంటుందా అనేది ఆలోచించాలి. సో ఉండొచ్చు అనేది అనుకోవచ్చు. లేదు అలానే స్ట్రింజెంట్‌గా ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ అనే ఒక క్లాజ్ కూడా అక్కడ పెట్టారు కాబట్టి స్ట్రాంగ్‌గా రిజెక్ట్ చేసినా కూడా మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు. మ్యామ్ మరి ఫైనల్‌గా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇది మరి ఆగితే బావుంటుంది అనుకుంటున్నారా? లేదంటే దీనిపై కంపెనీస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అనుకుంటున్నారు? ఇది ఇప్పుడు ఏదైతే వచ్చిందో ప్రొక్లమేషన్ దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్. ఖచ్చితంగా ఎవరైనా అదే చెప్తారు. అండ్ బీయింగ్ ఎన్ ఇండియన్ అదే చెప్పాలి. సో ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది అక్కడ టాలెంట్ అక్కడ ఉన్నప్పుడు సో అక్కడ దాని తద్వారా ఈ డెసిషన్ తర్వాత ఎంతమంది ఎఫెక్ట్ అవ్వబోతున్నారు, ఎన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వబోతున్నారు అనేది మనకి అర్థమవుతూనే ఉంది కాబట్టి సో ఏదన్నా కొంచెం దానికి సడలింపు ఏదన్నా ఉంటే బాగుంటుంది అనేది అనుకుంటున్నాము. సో దాని గురించి ఇంకా వెయిట్ చేసి చూడాలి. అలాగే మ్యామ్ ఈ H1B ప్రోగ్రామ్ అనేది కూడా ఆవిష్కరణలకు ప్రాణాధారం. మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు ఇలా చూస్తున్నారు ట్రంప్? మేజర్‌గా అక్కడ ఉన్న అమెరికన్స్‌కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇందాక నేనిచ్చిన ఎగ్జాంపుల్‌లోనే మీకు అర్థమై ఉంటుంది. 5,000 H1B ఎంప్లాయీస్‌ని తీసుకోవటం వల్ల 15,000 అమెరికన్స్‌ని తీసేశారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్కువైపోతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌ని తగ్గించాలి. సో, లోకల్స్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇవి చేయటం జరుగునుండొచ్చు. అలాగే మ్యామ్ ఇప్పుడు మనం చూసినట్లయితే అజయ్ భూటోరియా జో బైడెన్ మాజీ సలహాదారుడు కూడా ఆయన ఒక కామెంట్ చేయడం వ్యాఖ్య చేయడం జరిగింది. దీని ద్వారా చిన్న వ్యాపారాలు స్టార్టప్లను అణచివేస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థను దూసుకెళ్లేందుకు కూడా ఉపకరించే నిపుణులను కూడా దూరం చేస్తుందని కూడా మరి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఎందుకు దీనిపై ట్రంప్ ఆలోచించలేదు? అదే. ట్రంప్ ఎప్పుడు అయినా సరే అమెరికన్స్‌కి బాగా పాజిటివ్‌గా అంటే అక్కడ వాళ్ళకి సపోర్టివ్‌గానే ఉంటారు. ముందు నుంచి మనకి అది తెలిసిన విషయమే. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు చాలా మంది సాలరీస్ కూడా అంత ఉండుండకపోవచ్చు. ఈ $1,00,000ని పే చేయడం అనేది పక్కన పెడితే అంతమంది అసలు చాలా మందికి ఆ సాలరీ కూడా ఉండుండకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళ మీద కంపెనీ $1,00,000 ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? చేయలేదు. సో, అంటే ఈ స్టార్టప్స్ కానివ్వండి, ఈ ఈ ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ వీళ్ళందరి మీద ఈ ఇంపాక్ట్ పడుతుంది. అక్కడ ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఇటు వచ్చేసారు అంటే ఆ టాలెంట్ మొత్తం అక్కడి నుంచి మనకి ఇండియాకి వచ్చేసింది కదా! సో, అట్లాంటప్పుడు ఆయన చెప్పిన మాట కరెక్టే. ఎస్ మ్యామ్. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగానే మరి ప్రపంచ స్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం ద్వారా అమెరికాలో ఉన్నటువంటి మరి ఇండియన్స్ ఒకవేళ ఇండియాకు వస్తే కనుక ఇటు హైదరాబాద్, పూణే, గురుగ్రామ్కి వచ్చేస్తాయి. దాంతో భారతదేశంలో అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఆవిష్కృతులు అవుతారని కూడా మనం వింటూ ఉన్నాము. అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇండియన్స్. వికసిత్ భారత్ దిశగా దేశం పురోగతికి దోహదపడే ఛాన్స్ ఉంది అని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఫైనల్గా దీన్ని ఎలా చూడాలంట? అవునండి. మీరు చెప్పింది కరెక్టే. ఎప్పుడు అయితే మనకి సైంటిస్ట్‌లు మీరు ఎవరిని చూసినా టాప్ పొజిషన్స్‌లో ఉన్న ఎవరిని చూసినా ఆర్ మాక్సిమం లీడ్ చేసే వాళ్ళు ఎవరిని చూసినా అందరూ కూడా చాలా వరకు ఇండియన్సే ఉంటారు. సో, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఆ టాలెంట్ మొత్తం ఇక్కడికి వస్తుంది అంటే ఆటోమేటిక్‌గా కంట్రీ డెవలప్ అవుతుంది అనే ఒక హోప్‌తోనే మనం దీన్ని చూడాలి. రైట్ మ్యామ్. ఇంకా మరి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు, డిస్కషన్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి ప్రీతి గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.